పాత్రలో నింపబడిన నూనె. ప్రవక్తల శిష్యులలో ఒక శిష్యుని భార్య ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి, నా పెనిమిటి చనిపోయాడు, అప్పులవాడు నా 2 కుమారులను దాసులుగా తీసుకొని పోవుటకు వచ్చాడని మొరపెట్టగా, ఎలీషా నీకేమి కావాలి, నీ ఇంటిలో ఏమున్నదని అడుగగా, ఆమె నూనె కుండ తప్ప ఏమీ లేదనగా, ఎలీషా నీవు నీ పొరుగువారి దగ్గర పాత్రలు తెచ్చి నీవు నీ కుమారులు తలుపులు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒకవైపున ఉంచుమని ఆమెతో అనగా, ఆమె ఎలీషా చెప్పినట్లు చేయగా పాత్రలన్నీ నూనెతో నిండిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఎలీషా ప్రవక్త చెప్పినట్లు ఆమె చేసింది. ఈ అద్భుతాన్ని ఆమె తన కుమారులు ప్రత్యక్షంగా చూడగలిగారు. దేవుడు చేసిన అద్భుతం 4 గోడల మధ్య జరిగింది. దేవునిపై విధేయత, నమ్మకం వల్లే ఇది సాధ్యమైంది. ఈ అద్భుతం కళ్ళారా చూసిన ఈమె కుమారులు ఆ దేవుని నుండి ఎప్పుడూ వైదొలగిపోరు. ఫిలిప్పు 4:19లో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి ఆ దేవుడే తనను నమ్ముకున్న వారికి కావలసిన ప్రతి అవసరతను తప్పక తీరుస్తారు.